కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. గ్యారంటీల గ్యారంటీతో ప్రజల్ని మోసం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కరెంటు పోతే వార్తని, ఇప్పుడు కరెంటు ఉంటే వార్తన్నారు. రుణమాఫీ, ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డిది కుటుంబ పాలన కాదా అని ప్రశ్నించారు కేటీఆర్. తప్పకుండా తొందరలోనే స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక వస్తుంది. తప్పకుండా అందులో మళ్ళీ తిరిగి రాజయ్య గారి గెలుపుకి ఈరోజు ఒక మొదటి అడుగు పడిందని నేనైతే అనుకుంటా ఉన్నా మనస్ఫూర్తిగా. ఎందుకంటే కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడే చెప్పినారు, గన్పూర్లో ఉప ఎన్నిక రావడము ఖాయం, తప్పకుండా మనం గెలవడం ఖాయమని. ఎందుకంటే ప్రజలు ఏదైతే కొంతమంది కాంగ్రెస్ చెప్పిన అడ్డగోలు హామీలు నమ్మి మోసపోయినారు. అంటే మీరు గన్పూర్లు మోసపోలేదు, కానీ గన్పూర్లకు వేరే మోసం జరిగింది. గన్పూర్లు మోసపోయారు, మేము కూడా మోసపోయాం, అది కూడా చెప్తున్నాం ఇప్పుడు మీరు. కానీ ప్రజలు వరంగల్ జిల్లాలో జనగామ, గన్పూర్ కాకుండా మిగతా నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ అడ్డగోలు హామీలు నమ్మిండ్రు. కరెంటు మాయమైంది. రోజుకి ఎన్నిసార్లు కరెంటు పోతుందో లెక్క పెట్టుడు కూడా బంద్ చేసారు మనోళ్ళిగా. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడేమో కరెంటు పోతే వార్త, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కరెంటు ఉంటే వార్త. ఎందుకంటే ఎన్నిసార్లు పోతుందో లెక్కనే లేదు. మోటార్లు కాలుడు మళ్ళీ చాలా అయింది, ట్రాన్స్ఫార్మర్లు వేలుడు చాలా అయింది. ఇంకా విచిత్రం, కొన్ని చూస్తేనైతే గమ్మత్ అనిపి కరెంటు పోతుందని చెప్పి ఎస్పీడీసీఎల్లకు, ఎన్పీడీసీఎల్ డిస్కామ్స్ ఉంటాయి కదా, వాళ్ళకు పెడితే వాళ్ళు ఏం జవాబిస్తారు ఎరికేనా? ట్రాన్స్ఫార్మర్ మీద తొండబడ్డది, ఇంకో ట్రాన్స్ఫార్మర్ మీద ఉడతబడ్డది. అంటే మనం పరిపాలించినప్పుడు తొండలు ఉడతలు లేవా? అప్పుడు ఏకకాలంలో రుణమాఫీ అన్నాడు. 15 ఆగస్టు వరకు చేయకపోతే లక్ష్మీ నరసింహస్వామి మీద అన్నాడు. మీ దగ్గర పెట్టుకున్నాడు ఏమన్నా? మీ దగ్గర కూడా ఏ దేవుని కాడికి పోతే ఆ దేవుని కాడ ఓట్లేసిండు. మరి వాళ్ళు ఏం తారీఖు? భద్రకాళి మీద ఒట్టేసిండా? సమ్మక్క సారక్క మీద ఒట్టు, భద్రకాళి మీద ఒట్టు, లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు. ఇలా 15 ఆగస్టేనా? 15 ఆగస్టు లోపల చేస్తా అన్నాడా? అయిందా మరి రుణమాఫీ? 2 లక్షల రుణమాఫీ 15 ఆగస్టు లోపల చేస్తా అన్నాడు. మరి ఇప్పుడు ఆ దేవుళ్ళ సంగతి ఏంది? వాళ్ళెంత బాధపడాలి? అంటే ఆఖరికి దేవుళ్ళని కూడా ఇడిచిపెట్టలే ఓట్ల కోసం. ఏ దేవుడు కనబడతా దేవుడి మీద ఒట్టేసి అవద్దని చెప్పిండు. ఇక్కడ చూసిన కేసీఆర్ కుటుంబమేనా? మళ్ళీ ఇలా రాష్ట్రంలో ఎవరి కుటుంబం కనబడుతుంది? మరి ఎటు చూస్తాడు రేవంత్ రెడ్డి అన్నదమ్ములే కనబడతాను. సరే, కేసీఆర్ కుటుంబంలో అంటే మేము గెలిచి వచ్చినాం. నేను 5 సార్లు ఎమ్మెల్యే అయినా. హరీష్ రావు గారు ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. కవితమ్మ గెలిచింది. ఇట్లా మేము ప్రజల చేత ఎన్నుకోబడి వచ్చినాం. మరి రేవంత్ రెడ్డి గారి సోదరులు ఏ ప్రజలు గెలిపించారు? మేములా తిరుపతి రెడ్డి గారి ఫ్లెక్సీలు ఊరంతున్నాయి. ఆస్ట్రేలియాకు పెద్ద బృందం తీసుకొని పోయిండు కొండల రెడ్డి. ఇంకో తమ్ముడు అమెరికాలో వాళ్ళ తమ్ముడితోని 1000 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇది కుటుంబ పాలన కాదా?